గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. పలికించువాడు నేర్పిన పలుకులే కదా ప్రోది చిలుక పలుకుచునుండు. పలికించువాడు రాముడు పలికెడు నీ రామచిలుక ప్రాజ్ఞులు మెచ్చను. జగద్గురు అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తి, సీతామహాలక్ష్మి, ఆంజనేయ స్వామి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. శ్రీ రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకు సీతాదేవి ఆంజనేయ స్వామికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తూ ఉంది. ఆ సన్నివేశంలోకి మనం ఇంకా వెళుదాం. గురువు నుంచి ఉపదేశం పొందిన శిష్యులు ఉపదేశించినటువంటి సత్యాన్ని పదే పదే నిరంతరము దాని యందు మనస్సును నియమించినటువంటి శ్రద్ధాపరులు పుణ్యాత్ములకు ఇది సులభంగా లభిస్తుంది. ఉపదేశం తీసుకున్న దాని పట్ల శ్రద్ధ లేనటువంటి వానికి దాని గూర్చి బోధపడదు. అయినప్పటికీ నా ధర్మం నేను ఎంత చెప్పాలనో, ఎవరికి ఎంత చెప్తే బోధపడుతుందో అంత ఆ రామచంద్రమూర్తి ఈ దాసుని హృదయమునందు అధిష్ఠించి ఎంత తెలియచేస్తాడో అంత విందాం. మనకు ఈ నుదురు భ్రూమధ్యమని పేరు. కుడికంటి యందు ఆత్మజ్యోతి ప్రకాశిస్తూ ఉంది, ఎడమ కంటి యందు జీవాత్మజ్యోతి ప్రకాశిస్తూ ఉంది. ఈ ఆత్మజ్యోతి కుడికంటి యందు, జీవాత్మజ్యోతి ఎడమ కంటి యందు వెలుగునిస్తూ ఉండడం చేతనే మనకు ఇంత ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచము ఆ చిన్న కంటిలో కనపడతా ఉంది. మనం ఒక పెద్ద లైట్ వేస్తే కూడా కొంత దూరమే కనపడుతుంది. కానీ భగవంతుడు మన కంట్లో పెట్టిన లైటు వీటి నుంచి సూర్యుడిని చూస్తున్నాం, వీటి నుండి చంద్రుణ్ణి చూస్తున్నాం, వీటి నుండి నక్షత్రాలను చూస్తున్నాం, మేఘమండలాలను చూస్తున్నాం, పర్వతాలను చూస్తున్నాం, ఆకాశాన్ని అంతటిని తల తిప్పి చూస్తే ఒక రౌండ్ ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నాం. ఇంతటి వెలుగు ఈ కంటిలో అది ఒక దీపముతో సమానమైంది కాదు, ఒక లైటుతో సమానమైంది కాదు. అది పరమాత్ముడు ప్రతిష్ఠించినటువంటి ఆత్మజ్యోతి అది. కానీ ఈ రహస్యాన్ని ఎవడైనా తెలుసుకుంటున్నాడా అంటే తెలుసుకోవడం లేదు. ఈ జ్యోతి నేత్రములయందు మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే రెప్పలను పైకెత్తి ప్రపంచాన్ని చూపిస్తుంది. నిదుర వచ్చినప్పుడు ఆ రెప్పలను మూత వేపించి లైట్ ఆఫ్ చేస్తూ ఉంది. మనం పడుకునేటప్పుడు బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఎలా పడుకుంటామో అలాగా జీవాత్మ విశ్రాంతిలోకి వెళ్ళేటప్పుడు ఈ లైట్లను ఆఫ్ చేసి నిద్రలోకి వెళుతూ ఉంది. అటువంటి ఆత్మ జీవాత్మ జ్యోతుల రెండింటిని గురువు యొక్క ఉపదేశమును, గురువాక్యాన్ని మనస్సున ధరించి పద్మాసనములో నిటారుగా కూర్చోవాలి. నడుము వంకర లేకుండా వీపు స్టడీగా కూర్చోవాలి. దృష్టిని
ప్రపంచాన్ని చూస్తున్నటువంటి దృష్టిని ఇదిగో మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో దానికి భ్రూమధ్యం అని పేరు. భ్రూమధ్యము అనగా భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశం. దీనికి లలాటము అని కూడా పేరు, శృంగాటకము అని కూడా పేరు, త్రికూటస్థానము అని పేరు, నీలతోయద మధ్యస్థానము అని కూడా దానికి పేరు. కాబట్టి నుదురు, లలాటము, శృంగాటకము, త్రికూటము, ముయ్యేటి సంగము, ఇన్ని పేరులు ఉన్నాయి ఈ భ్రూమధ్యమునకు. పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని యోగీశ్వరులందరూ ఆ భ్రూమధ్యములో దర్శిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు కనుకనే అందుకని దృష్టిని భ్రూమధ్యమునందు నిలుపాలి. దృష్టిని భ్రూమధ్యమందు నిలిపి గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని మరుపు లేకుండా స్మరణ చెయ్యాలి. మనం దీన్ని కేవలం కూడుగుడ్డలకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. మనం తిండి కోసరం, వస్త్రముల కోసరం, ఆభరణాల కోసరం, నివాసం ఉండడానికి గృహముల కోసరం, ఆస్తుల కోసరం, భార్యాబిడ్డల కోసరం, బ్రతకడం కోసరమే సమయాన్నంతటినీ గడిపేస్తున్నాం. కానీ ఇంతటి దివ్య సంపన్నత కలిగినటువంటి ఈశ్వరుడు మనలో ఉన్నాడు, ఆయన్ను తెలుసుకుంటే ఇంతటి ఆనందం కలుగుతుంది అని ఎవడు తెలుసుకుంటున్నాడు? ఎవడ ప్రయత్నం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తే దాన్ని అందించదగినటువంటి వాడు దొరుకుతాడు మనకు. ప్రయత్నమే లేని వానికి దాన్ని అందించేవాడు సమీపములో ఉన్నావని తెలుసుకోలేడు. ఇప్పుడు నీకు భూమి ఉంది, నువ్వు వరైనా పెట్టుకోవచ్చు, చెరుకైనా పెట్టుకోవచ్చు, జొన్నైనా పెట్టుకోవచ్చు. నువ్వు ఏమి పండించాలనుకుంటావో దానికి సంబంధించిన విత్తనం వేసుకోవాలా, దాన్ని పెంపు చేసుకోవాలా, దాన్ని కాపాడుకోవాలా, దాని నుంచి పంట వస్తుంది నీకు. ఏం ప్రయత్నమే లేని వానికి, విత్తనమే వేయని వానికి పంట ఎట్లా వస్తుంది? అలాగే భగవంతుడు నీకు మనసు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, తెలివినిచ్చినాడు, గోవింద అనడానికి నోరు ఇచ్చాడు, మంచి చెడులను తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు, పాపపుణ్యాలను తెలుసుకునే వివేకాన్ని ఇచ్చాడు. ఇన్నిచ్చి నువ్వు ఏం ఉపయోగించుకుంటున్నావు? ఉపయోగించుకోకనే కేవలం కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటి కొరగాని గుణములన్నీ ఎవడైతే భూమిని సాగు చేయకపోతే పనికిరాని చెట్లన్నీ మలిచిపోయినట్లు జ్ఞానం లేనటువంటి వాని మనసులో ఇట్లాంటి గుణాలు కాక ఎట్లాంటి గుణాలు పుడతాయి చెప్పండి? ఇంకా అందుకే మానవులు సంస్కారహీనులై ప్రవర్తించడానికి కారణం జ్ఞానం లేకపోవడమే, జ్ఞానులతో స్నేహం లేకపోవడమే, పుణ్యాత్ములతో స్నేహం లేకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణం. అందువల్ల పుణ్యాత్ములతో స్నేహం చెయ్యాలి, మహాత్ములను దర్శిస్తూ ఉండాలి. సూర్యునికి ఎదురుగా నిలబడుకుంటే చాలు, మళ్ళా నీకు ఒక దివిటి ఒకటి అవసరంలే. సూర్యునికి ఎదురుగా నిలబడుకొని ఉండేవానికి దివిటి అవసరమా? అవసరంలే. అలాగా నీ భక్తియొనరించు నిపుణుని చేరి భజించు స్థిర బుద్ధికి తపంబు చేయనేలా. ఈ వాక్యాన్ని చెప్పింది ఎవరు? అగస్త్య మహాముని. ఎవడైతే నిరంతరము నీ నామస్మరణ చేస్తూ ఉంటాడో వాని సమీపములో ఉంటే చాలు, తపస్సు చేయాల్సిన పని లేదు స్వామి. ఆ సదాచారము, ఆ సత్ప్రవర్తన, ఆ సద్బుద్ధి, ఆ స్మరణ, ఆ భగవద్విశ్వాసము ఆ పుణ్యాత్ముని యొక్క సమీపంలో ఉండడం వల్ల ఇవన్నీ వచ్చేస్తాయి అంటాడు. ఇప్పుడు మన సమీపంలో ఉన్నామనుకోండి,
బ్రహ్మముహూర్తంలో మనం నిద్రలేస్తాము, గంట మ్రోగిస్తాము, సుప్రభాత సేవ చేస్తూ ఉంటాం. మన సమీపంలో ఉండేవాడు కూడా ఆ సమయంలో మేలుకుంటాడు, కాలకృత్యాలు తీర్చుకుంటాడు, సుప్రభాత సేవ కాడు కూర్చుంటాడు, భగవద్వాక్యాలను ప్రార్థన వింటాడు, మనతో కూడా పూజ చేసుకుంటాడు, మనతో కూడా నమస్కరించుకుంటాడు, మనతో కూడా భజన చేస్తాడు, మనతో కూడా తాళం వేస్తాడు, మనతో కూడా రథంతో కూడా తిరుగుతూ ఉంటాడు. వానికి ఏం తక్కువైంది చెప్పు? ఇవన్నీ వాడు మన సమీపానికి దూరం అయినాడంటే ఇవన్నీ దూరం అయిపోతాయి. అందువల్ల సత్పురుషుల యొక్క స్నేహం అనేది ఎటువంటి వాడినైనా సత్పురుషుణ్ణిగా మార్చి తీరుతుంది. జానకీనాద నీపాద జలముగ్రోలు ఘనగుణాబ్దికి దేవత్వ కాంచయేల. ఓ జానకీరమణ, నీ పాద తీర్థమును సేవించేటువంటి వానికి నాకు దేవేంద్ర పదవి కావాలనే కోరిక ఇంకెందుకయ్యా? అవసరం లేదు. మహాకాశ మధ్యంబునంగనిపించు జీమూతంబుల చందంబునన్ యవ్వనియందు దోచునని ఆదిభూత చతుష్టయంబున తత్కార్యంబునన్ అంటని మింటి పగిది నిన్నింటి ఎవ్వడంటకుండు ఆదిత్యుండకిల రూపంబులన్ ప్రకాశింపజేయు కైవడి ఎవ్వండు చిన్మాతృండై యున్నట్టి. ఆకాశము చెరువులో కనపడుతుంది, గుంటలో కనపడుతుంది, బావిలో కనపడుతుంది, అద్దములో కనపడుతుంది, చూసేవాళ్ళకి అందరికీ కనపడుతూ ఉంటుంది. కానీ బావిలో కనపడే ఆకాశము నేలలో ఏమన్నా తడిసిపోతూ ఉందా? అద్దంలో కనపడే ఆకాశం ఏమైనా చేతికి దొరుకుతూ ఉందా? అది అన్నిటిలో ప్రతిబింబిస్తుంది, కానీ దేనితోన అది అంటబడకుండా ఉన్నట్లు ఈ ప్రపంచంలో ఎవడైతే పరమాత్మను తెలుసుకొని ఈ కర్మబంధాలకు తగులుకోకుండా ఎవడైతే ఉంటాడో వాడు భగవంతుణ్ణి తెలుసుకుంటాడు. ఆంజనేయ, దానికి దృష్టాంతము కుమ్మరి పురుగు బురదలోనే ఉండి కూడా బురదను అంటకుండా ఉన్నట్లు, తామరాకు నీటిలోనే ఉండి కూడా నీటిని అంటకుండా ఉన్నట్లు, మానవులలో ఉండి కూడా మహనీయమైనటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటాడు మహాత్ముడు ఆంజనేయ అని చెబుతూ, చిన్మాతృడైయున్నట్టి వేర్వేర విభజించి ఎరుంగున తండ ఈ బిందునాద కళాతీత స్వప్రకాశ నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరిపూర్ణ సచ్చిదానంద స్వరూప ప్రత్యేక భిన్న పరమాత్మ రాముడగు విశుద్ధ సత్వ ప్రధానయు పరమ వైరాగ్య బోధోపరతి స్వరూపిణియు బిందునాద కళాత్మకయు కేవల బ్రహ్మాత్మైక్య విద్యామయయు నన్నాశ్రయించి. ఆంజనేయ, నేనెవరో తెలుసా? దశ విధములైనటువంటి నాదస్వరూపము నాదే. పరిశుద్ధమైనటువంటి మలినరహితమైనటువంటి జ్ఞానము నా స్వరూపమే. ఇక ఎవరికైతే వైరాగ్యం ఉంటుందో, ఎవరికి భగవంతుని పట్ల విశ్వాసం ఉంటుందో, ఎవడు పవిత్రమైన జీవితాన్ని గడుపుతాడో అటువంటి లక్షణాలన్నీ నా అనుగ్రహం చేతనే వాళ్ళకు వస్తాయి. ఆంజనేయ, సీతాదేవి చెప్తా ఉంది. వైరాగ్య బోధోపరతి స్వరూపిణియు. సీతాదేవి అనుగ్రహం ఎవరికి కలుగుతుంది అంటే, ఎవరికి వైరాగ్యం కలుగుతుందో వారికి సీతాదేవి అనుగ్రహం ఉన్నట్లే. బిందు నాద కళాత్మికయు. బిందువు అనగా పాదరసం ఎట్ట కదులుతూ ఉంటుందో, కంటినట్ట కదిలిస్తూ ఉందే ఆ బిందువు.
జానకీదేవి యొక్క స్వరూపం అదే, జీవుని యొక్క స్వరూపం అదే. కళ, ఈ ప్రపంచాన్ని అంతటినీ చూపిస్తూ ఉండేటువంటి కళ సీతమ్మ యొక్క స్వరూపమే. విశుద్ధ సత్వ ప్రధానయు పరమ వైరాగ్య బోధోపరతి స్వరూపిణియో. సర్వ విషయాలను తెలియజేస్తూ ఉండేది, కంటి దగ్గరుండి చూచేది, చెవి దగ్గరుండి వినేది, నాలుక దగ్గరుండి మాట్లాడేది, మెదడు దగ్గరుండి సర్వ విషయాలను గుర్తించేది నేనే ఆంజనేయ. బ్రహ్మాత్మైక విద్యామయినైనా నన్ను ఆశ్రయించి, బ్రహ్మ విద్యా స్వరూపిణి నేను ఆంజనేయ. నా అనుగ్రహం లేనిదే బ్రహ్మ విద్యను ఎవడు సాధించలేడు నాయన. నన్ను ఆశ్రయించి అద్వితీయ అపరోక్ష బ్రహ్మ చైతన్య స్వరూపుకుండైన ఈ ఆత్మారామునియన్ ఆత్మాకారాకారిత వృత్తిగత చిదాభాసకుండవైన నీవో ప్రచండాతప మధ్య నిక్షిప్త దీపకళిక విదంబున జ్ఞాన కర్మేంద్రియ పవన మనోవృత్తి విలయపూర్వకంబుగా నేకీభూతుండవై నివాత దీపంబు భంగి నిస్తరంగ సముద్రంబు పోలిగ విగతాశేషవర్ణపాదపంబు చాట్పున నీల పీతాదివర్ణ శూన్య గగనంబు కరణి స్వప్న జ్ఞాన పునరుత్థాన విరహితు సుషుప్తిరీతి నిశ్చలుండవు, నిశేషుండవు, నిశ్శబ్దుండవు, నిర్వికల్ప నిరాకార సుఖస్వరూపుండవు, బాహ్యాభ్యంతరములు మరచి నిరుపమ రాజయోగ తురీయ సమాధి పొందుమని ఉపదేశించి వెండియు నిట్లనియే. గాలి లేని చోట పెట్టిన దీపము వలె నిశ్చలమైనటువంటి మనస్సు కలవాడవై నేను చెప్పినటువంటి ఈ యోగ విద్య మెలకువలనన్నిటినీ సాధించి శోధించి వీటిని నీవు గ్రహించెదవుగాక అని సీతాదేవి ఆశీర్వాదం చేస్తూ ఇంకా ఇలా అంటూ ఉన్నది. కుమారా, అట్టి పూర్ణ సమాధి మనోనిలముల చలనముడుగగాని గోచరముగాదు. నాయనా, మనస్సు ఎంతవరకు కదులుతూ ఉంటుందో అంతవరకు ఇవి కనబడవు, ఇవి వినబడవు సుమా. మనస్సు కదలకుండా నిలబడాలి. మనస్సు కదలకుండా నిలబడాలి అంటే ఏనుగు తొండం ఎప్పుడు ఊకిస్తూ ఉంటుంది. అది దానికి ఏదైనా ఒక పండు కానీ ఒక వస్తువు కానీ ఆ తొండానికి అందిస్తే కదలకుండా పట్టుకుంటుంది, మళ్ళీ తొండం కదిలించదు. ఆ తొండమునకు ఏవి అందకపోతే ఊకిస్తానే ఉంటుంది, ఊకిస్తానే ఉంటుంది, ఊరికే ఉండదు. అలాగే ఈ మనస్సుకు భగవంతుని నామాన్ని పట్టిస్తే కదలకుండా నిలబడుతుంది, దాన్ని ఇసిపెట్టేస్తే మనసు కదులుతానే ఉంటుంది. ఆంజనేయ, అది చెప్తున్నది ఇక్కడ. భగవంతుని నామాన్ని పట్టిస్తే మనస్సు కదలకుండా ఉంటుంది, దాన్ని ఇసిపెట్టేస్తే ఇంక మళ్ళీ దీన్ని నిలబెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు కుమారా. కాబట్టి భగవంతుని నామము ఒక్కటే మనస్సును సమాధానపరచగలిగినది. రెండవది, మనస్సు దగ్గర నిలబడి మనస్సును నిలబెట్టగలిగిన సత్తా కలిగింది ఇంకొకటి లేదు. మనస్సు మహాబలీయమైంది. ఏమి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉండారో అందరినీ కదిలిస్తూ ఉంది అదే. నాకు తగిన సమస్యలు నాకు, నీకు తగిన సమస్యలు నీకు, వానికి తగిన సమస్యలు వానికి, అందరినీ తిప్పలు పెట్టిస్తూనే ఉన్నది. ఎవనికి శాంతి లేదు, ఎవనికి సుఖం లేదు, ఎవనికి నిలకడ లేదు. ఏంది ఇది అంటే, ఎవరు మనస్సుకు భగవంతుని యొక్క స్మరణ అందిస్తారో వాళ్ళను అది ప్రశాంతంగా పెట్టేస్తుంది. ఎవరు భగవంతుని స్మరణను మరిచిపోయి అది చేయకపోతే ఎట్లా, ఇది చేయకపోతే ఎట్లా అని వీటి మీద పడి తంటాలు పడుతూ ఉంటారే, వీళ్ళు ఉప్పు తినే గుందికి దప్పికి ఎక్కువైనట్లు
దీన్ని మరిచే గుందికి మనసు నిలకడలేనితనం ఎక్కువైపోతుంది, సుఖం లేదు. అందువల్ల అట్టి పూర్ణ సమాధి. సమాధి అంటే ఏమి? సమాధానం. ఒక క్వశ్చన్కు సమాధానం. చూడండి, అలాగా సమాధి అనగా సంస్కృతంలో ఆత్మ సాక్షాత్కారమే సమాధానం. మనస్సు ఎందుకు పరుగులు తీస్తుంది అంటే అది భగవంతుని దగ్గరికి చేరుకోవాలి, అది దాని అభిప్రాయం. నదులన్నీ ఎక్కడికి పరిగెత్తున్నాయి అంటే సముద్రాన్ని చేరుకోవడం కోసం. దానికి ఒక చెరువు ఎదురవుతుంది, వారానికి నిండిపోతుంది, మళ్ళీ మరో దావం తిరుక్కొని వెళ్ళిపోతుంది. ఎన్ని చెరువులు ఎదురైనా అన్నిటినీ నింపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది. కానీ సముద్రాన్ని చేరుకుంటే మాత్రం మళ్ళీ దాన్ని దాటుకొని పోలేదు, ఇంకా దాన్ని దాటుకొని పోలేదు. అలాగా ఈ మనస్సుకు ఎన్ని కోరికలను నువ్వు తీర్చినా ఏమి మళ్ళా దాన్ని దాటుకొని ఇంకొక దానికోసం పోతూనే ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క సాక్షాత్కారం, భగవంతుని దర్శనం కలిగింది అంటే ఈ మనస్సు సముద్రానికి ఎదురుగా పోయి నదులన్నీ దాంతో కలిసిపోయి నిలిచిపోయినట్లు భగవంతుని దర్శించినటువంటి యొక్క మనస్సు అంతటితో సమాధానాన్ని పొందేస్తుంది. కాబట్టి మనోనిగ్రహం కలగాలి, మనశ్శాంతి కావాలి అనుకుంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి, ఇంకా వేరే మార్గం లేదు. చూడండి, అందువల్ల ఇక్కడ అట్టి పూర్ణ సమాధి మనోనిలముల చలనముడుగకగాని గోచరము కాదు. అద్దం కదిలిస్తూ ఉంటే ముఖం నీట్గా కనపడుతుందా చెప్పు? కనపడుతుంది. అద్దం కదిలిస్తూ ఉన్నామనుకో ఇట్లా, దాంట్లో ముఖం మనకు స్పష్టంగా కనపడదు. అద్దం కదలకుండా ఉంటేనే ముఖం నీట్గా కనపడుతుంది మనకు. అలాగా మనస్సు అద్దముతో సమానమైనది. అది కదులుతూ ఉండడం వల్ల దాని యందు మన నిజస్వరూపమైనటువంటి ఆత్మ మనకు కనబడడం లేదు. అది కదలకుండా మనస్సు నిలబడింది అంటే నీ యొక్క పరమాత్మ స్వరూపము నీకు స్పష్టంగా కనపడుతుంది. మరి మనస్సు కదలకుండా ఉండాలంటే తారకము మనస్శుద్ధికి కారణమగు సాధనమటంచు కనుగొనగవలెను. కాబట్టి తారక మంత్రము ఒక్కటే మనస్సును శుద్ధి చేయగలిగింది, మనస్సును గీటు గీసి గిర్రలో నిలబెట్టగలిగింది. తారక మంత్రం ఒక్కటి. మనస్సు చేసిన పాపపుణ్యాలన్నీ ఎక్కడుంటాయి అంటే మనస్సులో ఉంటాయి. ఆ మనస్సులో చోటు చేసుకొని ఉన్నటువంటి పాపపుణ్యాలను వేరు చేయడానికి మనస్సును పోయి ముట్టుకొని మనస్సు అధీనములో ఉండేటువంటి పాపాలను వెలికి తీయగలిగిన సత్తా కలిగింది ఇంకొకటి లేదు. ఆ సత్తా కలిగింది ఏది అంటే తారక మహామంత్రము ఒక్కటే. అందువల్ల ఆ తారక మహామంత్రాన్ని అధికారి అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి గురువు ద్వారా దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి అట్టి బిందువు చాంచల్యమడగదెందువు. బిందువు అంటే ఇక్కడ మనస్సు అని గుర్తుపెట్టుకోండి. సీతాదేవి ఏం చెప్తా ఉంది? అట్టి బిందువు చాంచల్యము అనగదెందువు. ఈ మనస్సు నిశ్చలంగా ఉండనే ఉండదు, నిశ్చలంగా ఉండనే ఉండదు అనేసింది. ఇంకెట్లా అంటే హంసతత్వంబు నిరుంగక అట్లుగాన దాని వివరింతు వినుమది కానబడిన గాలి బిందువు మనమును కదలకుండు. హంసమంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను నాయన ఆంజనేయ. ఈ హంసమంత్రాన్ని నువ్వు చక్కగా నీ మనస్సుకు నేర్పించి నీ మనస్సు ద్వారా దీన్ని చేపించినట్లయితే మనస్సు అప్పుడు నిశ్చలంగా నిలబడుతుంది కుమారా. కాబట్టి దాన్ని వివరంగా చెప్తా విను ఆంజనేయ అని. ఇంతవరకు జరిగిందంతా కూడా
హంస మంత్రాన్ని ఉపదేశించక పూర్వమే ఆంజనేయునికి ఈ దశవిధ నాదములను గూర్చి, చిత్కలలను గూర్చి, 5 విధములైనటువంటి ఆకాశములను గూర్చి ఈ రహస్యాలన్నీ చెప్పుకుంటా వచ్చింది. అంటే ఒక వస్తువును మనము ఇతరులకు అందించాలి అంటే మన నుంచి అందుకున్నటువంటి యొక్క ఆ వస్తువును వాళ్ళు ఉపయోగించుకోవాలి అంటే దాని ఉపయోగాలను గూర్చి మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేసినట్లయితే దీనివల్ల ఇంత ఉపయోగం ఉందా, దీనివల్ల ఇంత మేలు జరుగుతుందా అని వాడు దాని గురించి తెలుసుకున్నప్పుడు దానిని కొనుగోలు చేయడానికి, దాన్ని ఉపయోగించడానికి వాడు ఆసక్తిని చూపుతాడు. అలాగే ఈ గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే దానివల్ల కలిగేటువంటి అనుభూతి ఎలాంటిది అనేది నీకు ముందుగా తెలిస్తే, ఓ ఇది ఇంతటిది అని దానిని పరమ ప్రేమతో దాన్ని ఉపాసిస్తావు. అది ఎంత మహిమాన్వితమైనది అనేది తెలియకుండా ముందుగా దాన్ని తెలియజేస్తే దాన్ని తెలుసుకోలే, దాని విలువను తెలుసుకోలేక ఇసిపెట్టేస్తారు, వీళ్ళు వదిలేస్తారు. ఏదో స్వామిగారు చెప్పారు, అదేమో నా మనసుకు అంతగా బోధపడలేదు. ఓ 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చూస్తారు, మెల్లిగా దాని మీద శ్రద్ధను వదిలేస్తారు. అందుకనే ఈ పూజలు పెట్టింది అది మహాత్ములు. ఎందుకంటే పౌర్ణమి పూజ అంటే చంద్రుడు అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి అంటే చంద్రునికి కాంతి ఉత్పత్తికి వచ్చే ప్రారంభ దినం కనుక దానికి పాడ్యమని పేరు. ప్రారంభ దినం ఏది ప్రారంభము? చంద్రునికి వెన్నెల ఉదయించేటువంటి లేదా చంద్రునిలో వెన్నెల వృద్ధి పొందిన మొదటి రోజు, చంద్రునికి వెన్నెల వృద్ధి పొందే మొదటి రోజు, అందువల్ల దానికి పాడ్యమి. విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఈ ప్రారంభ దినము నుండి పౌర్ణమి నాటికి సంపూర్ణమైనటువంటి కాంతితో చంద్రుడు ఎక్కడ ఉదయిస్తాడో తెలుసా? తూర్పులో సూర్యుడు ఉదయించే ప్రదేశములో సాయంత్ర సమయంలో చంద్రుడు అక్కడ ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించేది ఎక్కడ? తూర్పులో. పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించేది ఎక్కడ? తూర్పులో. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు పౌర్ణమి కదా, చంద్రుడు అక్కడ ఉదయించుంటాడు. అంటే సూర్యుని స్థానము లేకొచ్చి చంద్రుడు ప్రకాశించే రోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు పూజ చేయడానికి కారణం ఏమిటి అంటే చంద్రుడు ఎలాగా పరిపూర్ణత్వాన్ని పొంది సూర్యుని యొక్క స్థానము లేకొచ్చి ఉదయించి ప్రకాశిస్తున్నాడో అలాగే జీవులందరూ కూడా పరిపూర్ణ జ్ఞానముతో పరమాత్మను తెలుసుకొని ఆయనతో కలుసుకునేటువంటి యొక్క విద్యను అందించగలిగిన సద్గురువును దర్శించాల్సిన రోజు పౌర్ణమి రోజు. అందువల్ల పౌర్ణమికి పూజ. ప్రతి శనివారము పూజ, రథోత్సవం. వారములలో శుక్రవారం శ్రేయస్కరం కదా, గురువారం శ్రేయస్కరం కదా. వారములన్నీ మంచివే, కానీ శనివారాన్ని మాత్రం ప్రధానంగా రథోత్సవాలు చేయడానికి లేదు ఉపవాసాలు ఉండడానికి ఆ రోజునే ఎందుకు కేటాయిస్తారు అంటే ఆదివారము సూర్యుని రోజు, సోమవారము చంద్రుని రోజు, మంగళవారము సూర్యుని రోజు, బుధవారము చంద్రుని రోజు, గురువారము సూర్యుని రోజు, శుక్రవారము చంద్రుని రోజు, శనివారం మాత్రము ఇద్దరిది, సూర్యునిది చంద్రునిది. ఇద్దరూ కలిసి పాలించిన రోజు, ఇద్దరు కలుసుకునే రోజు,
కనుక జీవాత్మ పరమాత్మ, జీవాత్మ స్వరూపుడైన చంద్రుడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి సూర్యుడు. అందుకే చంద్రునికి ఉత్పత్తి క్షీణములు ఉన్నాయి కానీ సూర్యునికి ఉత్పత్తి క్షీణములు లేవు. చంద్రునికి శుక్లపక్షములో వృద్ధి పొందే గుణం ఉంది, కృష్ణపక్షములో క్షీణించిపోయే గుణం ఉంది చంద్రునికి. అలాగే జీవునికి జ్ఞానముతో అభివృద్ధి పొందే స్వభావము, అజ్ఞానముతో నశించిపోయే స్వభావము జీవులకు ఉంది. అందువల్ల ఈ శరీరము అజ్ఞానము చేత ధరించినటువంటిది శరీరం కాబట్టి ఇది క్రమంగా బాల్యము, క్రమంగా యవ్వనము, క్రమంగా కౌమార్యము, క్రమంగా వృద్ధాప్యము, వృద్ధాప్యముతో శరీరం కింద పడిపోతుంది. ఎట్లయితే సూర్యోదయము, మధ్యాహ్నం, సాయంత్రం, బాల్యం, యవ్వనం, ముసలితనం, సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే బాల్యం, యవ్వనం, ముసలితనం. చూడండి, ఇలా జరుగుతోంది. సూర్యచంద్రాదులను అనుసరించే సృష్టి అంతా నడుస్తూ ఉంది. అందువల్ల ఆ ఇరువురు కలిసిన రోజు, సూర్యుడు చంద్రుడు ఇద్దరు, పగులు సూర్యునిది, రాత్రి చంద్రునిది, ఇద్దరూ కలిసి పంచుకున్నటువంటి రోజు గనుక, ఇద్దరూ కలిసి పనిచేసేటువంటి రోజు గనుక, ఆ ఇద్దరూ ఒక రోజులో కలుస్తున్నారు గనుక ఆ రోజు పూజ చేసినట్లయితే ఆ ఇరువురిని పూజించినంత ఫలితం కలుగుతుంది. శనివారం రోజు పూజ చేస్తే ఇరువురిని పూజించిన ఫలితం కలుగుతుంది. మిగతా ఏ రోజు పూజ చేసినా ఒక్కరికి పూజలు అందినట్లు అవుతుంది. కాబట్టి ఇరువురికి పూజలు అందించదగినటువంటి రోజు కనుక శనివారాన్ని ప్రత్యేకంగా మనం మహాత్ములు ఆ రోజు రథోత్సవాలు పెట్టడానికి కారణం అది. మరి ఇలాంటి పూజలకు మనం కలుసుకున్నప్పుడు ఈ బ్రహ్మ విద్యను గూర్చి వినడం, సాధన ప్రక్రియను గూర్చి వినడం, సాధనలో అనుభూతులను గూర్చి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మన జ్ఞానాభివృద్ధికి, యోగాభివృద్ధికి, జీవన్ముక్తికి చేరువ అవడానికి సోపానములివి అని. అట్లా కాకపోతే ఇన్ని వేదాలు చెప్పాల్సిన అవసరం లేదు, భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు, యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు, మహాభారతం 1,00,000 శ్లోకాలతో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాటతో చెప్పి గమ్మున ఉండిపోవచ్చు. ఇంత చెప్పినా తెలుసుకోవడం లేదే మనుషులు, ఇంత చెప్పినా తెలుసుకోవడం లేదే. కాబట్టి హంస, దీనికి సుబ్బదాస్ స్వామి గారు ఒక మాట అంటాడు, హంస మంత్రమన్నా హింసాలు తొలగునన్నా సంశయము లేలరన్నా సంతోషమిది గదన్నా కాదారు గురుని భజన కనుగొన్న మోక్షమన్నా వాదంబులేలరన్నా భేదంబులుడుగుమన్నా. చూడండి, హంస మంత్రమన్నా హింసాలు తొలగునన్నా సంశయములేలరన్నా సంతోషమిది గదన్నా. సంశయాలను తొలగిస్తుంది, సంతోషాన్ని అందిస్తుంది అనేసాడు ఇక్కడ. ఈ ప్రపంచంలో అందరికీ కావాల్సింది సంతోషం, అందరికీ కావాల్సింది ఆనందం, అందరికీ కావాల్సింది తృప్తి. ఇది దేంతోనన్నా దొరుకుతూ ఉందా? బంధువుల ఇంటికి పోతే దొరుకుతుందా? బజారుకు పోతే దొరుకుతుందా? మార్కెట్లో కొనుక్కొచ్చుకునే దానికి ఏమైనా సాందుతుందా? ఎవరెవరు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కానీ సంతోషాన్ని తెచ్చుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడు బజారుకు పోయి? అది బజార్లో దొరికేది కాదు, అది అమ్మేది కాదు. ఎందువల్ల అది ఎక్కడ దొరకంది? ఎందుకు అంటే అది నీ దగ్గరనే ఉంది, అది నీ దగ్గరనే ఉంది. యోగ వాసిష్టంలో వశిష్ఠ మహాముని చెప్తాడు రామచంద్రమూర్తితో, ఒక ఆవిడకు స్వప్నం వచ్చిందట. ఏమని స్వప్నం వచ్చింది అంటే, ఆడుకుంటూ ఉండేటువంటి పిల్లాడు వాడు దోగాడుకుంటూ పోయి నీళ్ల తొట్టిలో పడిపోయి మరణించినట్లు స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నములో ఆమె
బిడ్డను కోల్పోయి బోరుమని ఏడుస్తూ ఉంది. ఆ ఏడ్చే సమయానికి ఆమె పక్కలో పడుకొని రొమ్ము నోట్లో పెట్టుకొని పాలు తాగుతూ ఉంటే పిల్లాడు ఆ అలికిడికి, ఆ స్పర్శకు కళ్ళు తెరిచి మేల్కొని, అమ్మయ్య నా బిడ్డ నా దగ్గరే ఉన్నాడు అని తెలుసుకొని అప్పుడు ఆ దుఃఖ భారము నుంచి బయటపడి బిడ్డను చూసి సంతోషపడిందట. ఆనందం లేదు, తృప్తి లేదని మనం ఏడుస్తూ ఉన్నాం, కానీ అది నీ దగ్గరనే ఉంది. తన కొడుకు తన దగ్గరనే ఉన్నాడు, కానీ నీళ్ళలో పడి చనిపోయినట్లు ఆమె స్వప్నములో భ్రమపడింది అంతే. బిడ్డ తన దగ్గరే ఉన్నాడు. అలాగే ఆనందం అనేది నీలోనే ఉంది, కానీ అది ఎక్కడో పోయింది, అది ఎక్కడో ఉంది, అది దేంతోనో వస్తుందని భ్రమపడుతున్నావు. కాదు, అది నీ. అందుకే తనలో ఉన్నాడురా బ్రహ్మము తరచి చూడవలెరా, తనలో బ్రహ్మము తరచి చూచితే ముందు మహమ్మదు మూలము తెలసితే ఇక్కడే ఉన్నాడురా దైవము ఏల వెదుగవలెరా. ఇక్కడే ఉన్నాడు ధిక్కరముడిగితే కుక్కను గదిమే ఖడ్గము గలిగితే ఇక్కడే ఉన్నాడురా దైవము ఏల వెదుగవలెరా. తనలో ఉన్నడురా బ్రహ్మము తరచి చూడవలెరా, తనలో బ్రహ్మము తరచి చూచితే ముందు మహమ్మదు మూలము తెలసితే ఇక్కడే ఉన్నడురా దైవము ఏల వెదుగవలెరా. ఈడగనని నరులు పరమున ఏమిగా అనగలరు, పద్దుగ తనలో ప్రభువును ఎరుగగా, పద్దుగ తనలో ప్రభువును ఎరుగగా కష్టపడుదురు కానక నరులు ఇక్కడే ఉన్నాడురా దైవము ఏల వెదుగవలెరా. తాటకి గుణమిడచి తద్దయు తానెవ్వరు తాదెలసి, సృష్టి లోపల సూక్ష్మము తెలుసుగా శోధన పరులై వాదములుడిగితే ఇక్కడే ఉన్నాడురా దైవము ఏల వెదుగవలెరా. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడని చెప్తున్నారు మహాత్ములంతా. తనలో ఉన్నాడురా బ్రహ్మము తరచి చూడవలెరా, తరచి చూడవలెరా. చిలకంగా చిలకంగా మజ్జిగ నుంచి వేరైపోతుంది వెన్న. మళ్ళీ దాన్ని ఇంత సంగటి ముద్ద అంత ముద్ద చేసి నువ్వు ఆ మజ్జిగలో వేస్తే కూడా ముద్దే తేలుకొనే ఉంటుంది, కానీ మళ్ళీ దాంతో కలుసుకోదు, మళ్ళీ మునగదు. ఇది మనకు అందరికీ తెలుసు. మరి అదే పాలల్లో ఉండి, అదే పెరుగుగా ఉండి కవ్వము యొక్క రాపిడికి వేరైపోయినట్టు తరువాత మళ్ళీ దాంట్లో ఉన్నిందే కదా, మరి దాంతో కలుసుకోవచ్చు కదా, కలుసుకోదు. అది దాంట్లోనే కదా ఉన్నింది, మరి దాంతో కలుసుకోవచ్చు కదా, కలుసుకోదు. ఎందువల్ల కలుసుకోదు అంటే తెలియనప్పుడు ఉన్నింది కలుసుకొని, తెలుసుకునింది వేరైపోయినట్లు. తెలియనప్పుడు ఉన్నింది అజ్ఞానము, తెలుసుకున్నాక కలిగింది జ్ఞానం. కాబట్టి తెలసితే మోక్షము తెలియకున్న బంధము అన్నమాచార్యులు వారు చెప్తారు. తెలుసుకుంటే సులభం మోక్షం, తెలుసుకోకపోతే కష్టం బంధం. అందుకే రాత్రి వేళల్లో ఎలుకలన్నీ ఈ ధాన్యం యొక్క గోతాలన్నీ కొరికేసి పాడు చేస్తూ ఉంటాయి ఎలుకలు. అందుకని ఇంటి యజమాని ఏం చేస్తాడంటే, ఒరే వీటిని ఏం చేయాలో అర్థం కాక బోనును ఒకదాన్ని తెచ్చి ఆ బోనులో ఎలుకకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని ఒకదాన్ని ఆ బోన్లో తగిలిచ్చి ఆ బోను ఆడబెట్టేస్తాడు. రాత్రి వేళలు అందరూ బాగా సద్దుమణిగి నిద్రపోయిన తర్వాత వస్తుంది ఎలుక. వచ్చి ఆ బోన్లో ఉన్నటువంటి ఆ టమోటా పండును చూస్తుంది. ఒరే ఎంత ఎర్రగా ఉంది, ఎంత అందంగా ఉంది, నాకు ఈ పండు అంటే చాలా ఇష్టం. సరే ఇంత ఇష్టమైనటువంటి పండు ఇక్కడాడైనా ఉండొచ్చు కదా, ఆడనే ఎందుకుంది అని ఒకసారి దాన్ని పండును చూడగానే లోపలికి పోదు, బోను చుట్కారం ఒక రౌండ్ వేస్తుంది, ఒక రౌండ్ ప్రదక్షిణం తిరుగుతుంది. దానికి డౌట్ వస్తుంది ముందుగానే, కానీ ఒక రౌండ్ తిరిగి
వెలిగా తిరిగితే ఏం ప్రయోజనం, లోపలికి పోతే ఉంది ప్రయోజనం అని లోపలికి వెళ్ళి టమోటా పండునట్టు ముట్టుకుంటుందండి, టక్కుమని డోర్ పడిపోతుంది. డోర్ పడిపోయిన తర్వాత ఏంటి శబ్దం అని తిరిగి చూస్తే లాక్ పడిపోతుంది. ముందు నాకు ఇష్టమైన పండు నా దగ్గర ఉంది, ముందు దీన్ని తినేసి తర్వాత మళ్ళీ మనం బయట పోయే ప్రయత్నం చేద్దామని అనుకోదు. ముందు నేను బయట వెళ్ళిపోవాలా, దీని కథ దేవుడు ఎరుగు, నాకు ఈ పండు వద్దు, నేను బయట వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది కదా. ఎలుకట్లాంటిది తాను బంధములో నుంచి బయటపడాలని అనుకుంటుంది. ఇష్టమైనటువంటి భోగ్య పదార్థం దగ్గరే ఉంటే కూడా దాన్ని రాత్రంతా దాన్ని వెనకంటే దాని సుట్కారమే తిరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని మాత్రం ముట్టుకోదు. దిగులు పడిపోతుంది, ఎట్లా నేను దీని నుంచి బయటపడేది, ఎట్లా ఆ పండును ముట్టుకోదు మళ్ళా. మరి ఎలుకకంత వైరాగ్యం ఉందే, భోగ్య వస్తువు ఇష్టమైన పదార్థం దగ్గరున్నా దాన్ని ముట్టుకోకుండా దీని నుంచి ముందు నేను బయటపడితే తర్వాత మళ్ళీ చూస్తామనే ఆలోచనతో అది ఉందే. మనం శరీరం అనేటువంటి యొక్క బోనులో పడిపోయి ఉన్నామే. కడుపు నచ్చినా, కాలు నచ్చినా, కన్ను నచ్చినా, ఏమి నచ్చినా కానీ శరీరంలో నుంచి పక్కకు పోయే సత్తా మనకు లేదే, అనుభవించాల్సిందే, ఏడసాల్సిందే. ఈ విధంగా దీంట్లో తగులుకొని ఉండామే. ఒరే, దీంట్లో నుంచి బయట పోయేదానికి మార్గం మనకేమన్నా తెలుస్తూ ఉందా? ఇల్లేమో మందే, మనం ఇంట్లోనే ఉన్నాము, కానీ ఇంట్లో నుంచి బయట పోవడానికి దోవ తెలియని బతుకుతూ ఉన్నాం. మనం ఇల్లు మందే, మనం ఆ ఇంట్లోనే ఉండాము, ఆ ఇంట్లో నుంచి బయట పోయేదానికి దోవ కనపడక తంటాలు పడతా ఉంటాము. అలాగే శరీరం మందే, శరీరంలోనే మనం ఉన్నాము, దీంట్లో నుంచి బయట పోయేదానికి దోవ కనపడకుండా తంటాలు పడుతూ ఉన్నాం. అందువల్ల జీవుడా నేను పాయజాలను, దేవుడవు నీవేనురా జీవుడా. ఒరే, నువ్వెవుడు? శరీరములో ఉండాల్సిన వానివి కాదు, అశరీర స్వరూపుడైన పరమాత్మవు నువ్వు. కానీ శరీరమే నేను అనే భ్రమ ఒక్కటి నిన్ను దీంట్లో తగిలించి ఏడ్పిస్తూ ఉంది. ఇది ఎట్లాంటిదంటే తిరుగుడు గబిలతో సమానమైంది. తిరుగుడు గబిల కపిల కొనబారికి లాక్కొని పోయి ఎద్దులు ఆ మోకును జిల్లను ఓడదీసేస్తాడు. ఆ ఓడదీసేసినప్పుడు ఎద్దులు అనుకుంటాయట, అమ్మయ్య ఇంతటితో పీడ పోయిందిరా నాయన అని అనుకుంటాయంట. అవి బారిపైకి వచ్చేటప్పటికి వీడు మళ్ళా ట్రర్రని తిరగదోలి మళ్ళీ జిల్ల తగిలిస్తాడు. నారాయణ, మళ్ళా తగులుకునింది కదరా ఇది పాయని అనుకుంటుందట ఎద్దు. ఎన్నోసార్లు తోలి చూసిండ్లా నువ్వు? తిరుగుడు గవిలు తోలేటప్పుడు కొనబారి కాడి జిల్ల తీసేస్తాడు. మీకు తెలియదులేండి, ఇప్పటి వాళ్ళకి తెలియదు, ఇది మా ఇట్లా వాళ్ళకి తెలుస్తుంది. కొనబారికి వచ్చినప్పుడు జిల్ల తీసేస్తాడు. ఎద్దులప్పుడు ఇంతటితో బంధం వదిలిపోయిందని అనుకుంటాయంట. కానీ మొదటి బారి కాడికి వచ్చేటప్పటికి మళ్ళీ తిరగదోలు తగిలిస్తాడు. ఒక మనిషి మరణిస్తే వాడేమో పోయినాడు బా కళ్ళు మూసుకొని, వాని పని నెమ్మతి, మనం తగులుకొని ఉన్నాం ఈ ప్రపంచంలో అగసాటు పడేదానికైనా అనుకుంటా ఉంటారు వీళ్ళు. కానీ పోయినోడు ఏమన్నా తప్పించుకుంటాడా? వాడు మళ్ళా తిరగదోలి జల తగిలిచ్చినట్లు వానికి మళ్ళా శరీరం తగిలిస్తుంది కర్మ. వాడు పోయినోడు తప్పించుకొని పోయినట్లు కాదు, వాడు మళ్ళీ మొదటి బారి కాడికి పోతే మళ్ళీ తిరగదోలి జల్ల తగిలిచ్చి మళ్ళీ బక్కిన మునకేపించి మళ్ళీ లాగిచ్చినట్లు మరణించిన వాళ్ళందరూ తిరిగి మళ్ళా జన్మానికి రావాల్సిందే, తప్పించుకునే ఛాన్సే లేదు. తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడే తప్పించుకోవాలా, ఇదే సమయం. శరీరములో ప్రాణం ఉన్నప్పుడే, అందుకే కదా దంతములూడిపోక మునిపే, చెతువారి రాక మునిపే, తల వెంట్రుకలు నరియక మునిపే, కొడుకులు దండించక మునిపే, మనుమళ్ళు ఎగతాళి చేయక మునిపే, తాతయ్య నీళ్ళు ఆడబెట్టినా తాగు అంటాడు మనవడు. యాడుండదురా అని ఆ తారాడుతో ఆ గలాసు పడదోసుకునేస్తాడు. కానీ వాళ్ళు అప్పుడు చీవాట్లు పెడతారు, నీకేమి కళ్ళు కనపడవా, అంత మాత్రం తెలివి లేదా, ఆ నీళ్ళన్నీ దొల్లించుకున్నావు, ఇంకా దాన్ని ఎవడు ఆ తెమ్మంతా దుడిసేదేవుడు అని చీవాట్లు పెడతారు.
మళ్ళీ రెండోసారి నీళ్లు తెచ్చి ఇవ్వాలంటే విసిగించుకుంటారు. ఇలాగ ఒకసారా, రెండుసార్లా, ఒక రోజా, 2 రోజులా? ఇంత దుర్భరమైనటువంటి యొక్క బాధ నీ కడుపును పుట్టినటువంటి నీ కొడుకుల ద్వారానే, నీ మనవళ్ళ ద్వారానే నువ్వు ఇంత తలబురువైపోయేటువంటి యొక్క బతుకు నువ్వు బతకాల్సి వస్తూ ఉంది అంటే నువ్వు చేసుకున్న కర్మ కాకపోతే ఇంకొకటి ఏముంది చెప్పు? అందువల్ల శరీరములో నుంచి తప్పించుకోవడానికి, మరలా శరీరములో తగులుకోకుండా ఉండడానికి చేయవలసినటువంటి సాధనయే యోగ సాధన. గురువు దగ్గరికి, ఆశ్రమానికి ఎందుకు పోవాలంటే దీన్ని నేర్చుకునే దానికి పోవాలా. ఉపదేశం ఎందుకు తీసుకోవాలంటే దీన్ని తప్పించుకోవడం కోసం తీసుకోవాలా. ఉపదేశం తీసుకోవాల్సింది అందుకు, ఏమి నా కోసరం కాదు తీసుకోవాల్సింది. ఇప్పుడు స్కూల్లో పిల్లకాయలందరూ బళ్ళేకి పోవాల్సింది ఐవర్ని బతికించేదానికి కాదు, వీళ్ళు చదువుకొని బాగుపడడం కోసం. మీరందరూ రావాల్సింది ఏమి నా కోసరం కాదు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం రావాలి. నా ఒక్కని కోసం అయితే ఇంత పెద్ద ఆశ్రమం నాకు అవసరమేలే. ఏమి రాగి చెట్టు కింద ఉన్నవాడిని ఆడనే ఉండిపోయింటా ఏమి నాకు? ఒకవేళ ఆ చెట్టు పడిపోయింది అనుకో, గాలి వాన వచ్చి ఇంకొక చెట్టు, ఎన్ని చెట్లు లేవా? చెట్లన్నీ కూలిపోయినాయి అనుకో, ఎన్ని కొండలు లేవు? పాముకు ఒక పొట్టేమే, కొంగకు ఒక చెరువేమే. ఈ చెరువులో నీళ్ళు అయిపోతే కొంగ ఇంకొక చెరువుకు పోతుందా? ఈ పుట్లో స్థానం లేకపోతే పాము ఇంకొక పుట్టలేకపోతుంది. సాధువుకేమి? సాధువు భయము లేనివాడు వాడు ఒక్కడే, దేనికి భయపడని వాడు వాడు ఒక్కడే, భయమెరుగని వాడు భక్తుడు ఒక్కడే. 3 లోకాలను భయపెట్టినటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భయపెట్టగలిగినాడా? కాసింతోనే భయపెట్టగలిగినాడా? సాధ్యం అయ్యిందా? ఎందువల్ల భయపడడు? దైవ సహాయం ఉంది కాబట్టి వాడు భయపడడు. కాబట్టి అందుకు చెప్తూ ఉంది సీతాదేవి, నాయనా మనస్సు అనేటువంటిది యోగ బలము వల్లనే నిశ్చలత్వాన్ని పొందుతుంది. సాధన బలము లేని వానికి మనస్సు నిలబడదు. మనస్సు నిలబడకుండా ఉండేటువంటి వానికి ఆ హృదయాకాశాన్ని, ఆ పరాకాశాన్ని, ఆ మహాకాశాన్ని, ఆ తత్వాకాశాన్ని, సూర్యాకాశాన్ని, దశవిధములైనటువంటి నాదములను దర్శించగలిగే అదృష్టం కలగదు కుమారా.